జై శ్రీమన్నారాయణ. యూట్యూబ్ సంస్థకి, యూట్యూబ్ వ్యూయర్స్కి నా మనస్పూర్వక కృతజ్ఞతలు. ఈవేళ మనం చర్చించుకోబోయే సమస్య పరిష్కార మాలికలో మూడవ అమూల్యమైన రత్నంగా నిన్నటి సంఘటన, నిన్న మనం మాట్లాడుకున్న విధంగా భగవంతుడికి కమిట్మెంట్ అవ్వడం అన్న విషయాన్ని, ఒక చిన్న సంఘటన నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఎదురైంది. ఒక వ్యక్తులు పరిచయం అయ్యారు, వాళ్ళకి సంబంధించిన సంఘటన ఇది. అది మూడవ రత్నంగా చర్చించడానికి నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సంఘటనతో నా జీవితంలో ఎనలేని మార్పు జరిగింది. తప్పకుండా మీ జీవితంలో కూడా మీరు పరివర్తన అనే పదానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని నా యొక్క ప్రగాఢమైన నమ్మకం. పోతే ఇక సంఘటన విషయానికి వస్తే, 15 సంవత్సరాల కిందట నేను ఒకానొక వృత్తిరీత్యా, అప్పుడు నేను ఉద్యోగరీత్యా చాలామంది వ్యక్తుల్ని ప్రొఫెషనల్గా కలవడం జరుగుతూ ఉండేది. సో అటువంటి వ్యక్తుల్లో ఒకానొక వ్యక్తి దగ్గర నా ఆలోచన పరిధిని మార్చేసేలాంటి సంఘటన జరిగింది. వాళ్ళ విషయం విన్నప్పుడు అది చెప్తాను వివరంగా. నాకు పరిచయమైనప్పుడే 15 సంవత్సరాల కిందట వారు వృద్ధ దంపతులు, ఇద్దరు, నియర్లీ 70 సంవత్సరాల అతను, 65 సంవత్సరాల ఆవిడ, ఇద్దరే ఉన్నారు ఆ ఇంట్లో. నేను ఒక వృత్తిరీత్యా వారిని కలిసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అడిగాను, ఏమండి మీ తాలూకు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా, లోకల్లా? అప్పుడు అతను, లేదు 5 పిల్లలు ఉన్నారు, 3 సన్స్, 2 డాటర్స్, కానీ ఆల్ ఆర్ సెటిల్డ్, వెల్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్. ఓకే, దెన్ ఈ వృద్ధాప్యంలో మీరు ఇద్దరే ఇక్కడ ఉంటుండే కంటే వాళ్ళతో తోడుగా ఉంటే బాగుండేది కదా అని నేను చిన్న రిక్వెస్ట్ లాగా అనిపించింది, అడిగాను అప్పట్లో. వారు, అబ్బాయి మీరు ఏం పర్వాలేదండి, అడగడంలో ఏం పర్వాలేదు, అలాగా ఉండడానికి ఇక్కడ కారణం ఉంది. మేము ఒక చిన్న అనాథ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాము, దాని కొరకు మేము ఉండాల్సి వచ్చింది. ఐసి, అనాథాశ్రమం రన్ చేయడానికి యూ కెన్ మేనేజ్ ఇట్ బై స్టాఫ్ ఆర్ మేనేజర్స్. యూ నీడ్ నాట్ పర్సనల్లీ టేక్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ ఫండ్ దట్ ఆర్గనైజేషన్, దట్ విల్ గోస్ ఇట్ సెల్ఫ్. ఇంకొకటి, మీరు ఎన్నాళ్ళు ఉండలేరు, హార్డ్లీ 100 years. ఆ తర్వాత నడవాలంటే కూడా మీరు ఎవరో ఒకరిని అపాయింట్ చేయాల్సింది. సో దట్ ఈస్, ఐ థింక్, నాట్ ద జెన్యూన్ రీజన్ టు బీ హియర్, నాట్ విత్ యువర్ చిల్డ్రన్ అట్ అబ్రాడ్ అని నేను ఒక చిన్న సందేహంలాగా అడగడం జరిగింది. అప్పుడు అతను ఒక్క నిమిషం ఆగాడు. ఎందుకా అనుకున్నాను, ఆ తర్వాత అర్థమైంది ఆగింది ఎందుకు అన్నది. దానికి ఇంకొక కారణం ఉందండి, పర్టికులర్గా నేను దాన్ని మెయింటైన్ చేయడానికి, ఇక్కడ ఉండడానికి అని అన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాను నేను. అప్పుడు అతను చెప్పాడు, అతని ఎట్ ది ఏజ్ ఆఫ్ 20-25లో వాళ్ళు చాలా రిచ్ పీపుల్, చాలా ధనికుల కుటుంబానికి సంబంధించిన అతను, విదేశాల్లో బాంబర్ ఫ్లైట్ తాలూకు పైలట్ కోర్స్ వాళ్ళ తండ్రి గారు చెప్పించినంత ఉన్నత ధనిక స్థాయిలో ఉండే కుటుంబం వాళ్ళది. అతను లండన్లో వెళ్ళి ఆ విద్య నేర్చుకుని వచ్చాడు ఇక్కడికి. అప్పుడు మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో చుట్టుపక్కల బంగ్లాదేశ్తోని కట్రా యుద్ధాలు జరుగుతున్న రోజులు అవి. అతనికి ఇమ్మీడియట్గా ఉద్యోగంలోకి తీసుకుని ఒక బాంబర్ ఫ్లైట్ ఇచ్చివేశారు.
అతడు యుద్ధంలో పాల్గొన్నాడు. దగ్గరగా ఒక 5-6 నెలలు యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ వారు ఒక కొంత నిమ్మలానికి వచ్చిన తర్వాత అతనికి సెలవు సన్మానాలు అన్నీ ఇచ్చి పంపడం జరిగింది. అతను ఇంటికి వచ్చాడు, అన్నీ చాలా ఎవ్రీథింగ్ ఫైన్. అప్పటికే అతనికి 5 పిల్లలు, చిన్న పిల్లలు. ఓకే, కానీ అతనికి ఒక దుర్వార్త తెలిసింది, ఆ యుద్ధంలో తన ఫ్రెండ్ మరణించాడు అన్నది. సో వాళ్ళ పరివారాన్ని పరామర్శించేందుకు అతను వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి చూసేసరికి ఆ దయనీయమైన పరిస్థితి చూసి అతనికి గుండె కరిగిపోయింది. వాళ్ళ భార్య, ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య విద్యావంతురాలు కాదు కాబట్టి వచ్చిన పైసలను మనీ ఎమాల్మెంట్స్ వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ ఆ చనిపోయిన వ్యక్తి పైలట్ తాలూకు అన్నిటినీ వారి చుట్టాలు బంధువర్గం తీసివేసుకొని వీరి తాలూకు పిల్లల్ని మాత్రం ప్రభుత్వ ఉచిత అనాథ విద్యాలయం అండ్ హాస్టల్ దాంట్లో చేర్చివేయడం జరిగింది. అప్పుడు అది చూసి అతను ఇంటికి వచ్చి ఎంతలాగా ఆలోచించాడంటేనంట, నాకు చెప్తే నాకు విచిత్రం అనిపించింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదండి నాకు. మా ఒక్క ఫ్రెండ్ చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఇంత అన్యాయం జరిగింది అంటే, నేను బాంబర్ ఫ్లైట్ వాడి యుద్ధాన్ని గెలిచినప్పుడు ఎంతమంది సైనికులను చంపి ఉంటాను నా బాంబులతో. వారి కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళలో కనీసం 50% ఇలా అయ్యి ఉంటే దానికి బాధ్యుడిని నేనే కదా అన్న కలిసి వేసింది అతను హృదయాన్ని. సెలవు పూర్తయిన తర్వాత అతను వెళ్ళలేదంట. అతనికి చాలా బాధ అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేసేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఒప్పుకోలేదు. 5 పిల్లలు, మనం ఇంత మంచి రిచ్ జాబ్ ఎలా వదిలేస్తారు, ఇంత జీతం మళ్ళీ ఎలా దొరుకుతుంది, హౌ అని ఆవిడ చాలా బాధపడడం మొదలుపెట్టింది. ఇతని ధర్మ సందేహం, ఇటు పిల్లల కోసం జాబ్ చేయాలో తెలియదు, అటు మనస్సాక్షిని చంపుకొని ఏమీ అర్థం కావడం లేదు ఆయనకి. అటువంటి పరిస్థితిలో అతను నమ్మినటువంటి మందిరం పూజారి గారిని ఆ విషయంలో ప్రస్తావించడం జరిగింది. నాయన, నీ సమస్యను భగవంతుడికి నివేదించు, నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఆయన, నేను మీకు చెప్పానా నిన్న సంఘటనలో 2వ అమూల్యమైన రత్నంలో, భగవంతుడికి ఏ రోజు రాత్రి మీరు కమిట్ అవుతారో ఆ మర్నాటి నుంచి అద్భుతాలు జరుగుతాయి అన్నది దానికి రిలేటెడ్లో ఉన్న సంఘటన ఇది. ఆయన పూజారి గారు చెప్పిన విధానంలోనే ఇంటికి వెళ్ళి రాత్రి పడుకున్నప్పుడు ఒక్కటే ప్రార్థించాడు మనిషి దేవుడిని, భగవంతుడా, పరివారం కోసం పోషణ కోసం జీతాన్ని వదలలేను, ఉద్యోగాన్ని వదలలేను, ఉద్యోగరీత్యా మనుషుల్ని చంపను లేను, ఈ సందిగ్ధ అవస్థ నుంచి నీవు నన్ను సరైన పరిష్కారం ఇచ్చినట్లయితే నేను నీకు జీవితాంతం కృతజ్ఞుని అయి ఉంటాను భగవంతుడా అనుకుని నిద్రపోయాడు ఆయన. మర్నాడు ఉదయం తెల్లవారింది, సెలవులు పూర్తయ్యాయి, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాడు ఆయన. ఉద్యోగానికి వెళ్ళి ఆయన తోవలో ఉండగానే బంగ్లాదేశ్తో సంధి ఒప్పందాలు జరిగాయి, ప్రస్తుతానికి యుద్ధం విరమణ జరిగింది అని వార్త. అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఒక్కరోజు రాత్రి కోరుకుంటే వారు ఆగిపోవడం ఏంటి, ఏమో చూద్దాం అని చెప్పి ఆయన 1 year అట్లీస్ట్ 1 month సెలవు ఇస్తారు వాళ్ళకి. అప్పట్లో 11 నెలలు ఆయన రోజు అటెండ్ అయ్యేవాడు, పైలట్ ఫ్లైట్ని ఒకసారి రౌండ్ కొట్టుకునేవాడు, వచ్చేసాడు. బాంబులు మళ్ళీ రీఫిల్ చేయలేదు ఆయన పైలట్. అప్పుడు అతనికి భగవంతుడి గురి కుదిరింది. ఏడాది తర్వాత వచ్చి, భగవంతుడా, నువ్వు నిజంగానే అద్భుతం చేశావు, ఏడాది పాటు యుద్ధం లేదు, ఎంతో మనశ్శాంతిగా ఉంది, నాకు పరివారాన్ని పోషించాలని జీతం కూడా దొరుకుతుంది, ఇదే కనుక నువ్వు నా పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు చేయగలిగితే నేను నా మిగతా జీవిత శేష కాలాన్ని నీకు ఇస్తున్న మాట ప్రకారం నేను నీకు నివేదించడం జరుగుతుంది. అది ఏమిటి అంటే, నా వల్ల ఒక ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ పిల్లలందరికీ నేనేం చెయ్యలేను, ఎలాగూ ఐ కెనాట్ కాంపన్సేట్ ఆల్ దోస్ లైఫ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, బట్ నాకు చేతనైనంత మంది యుద్ధ దుర్ఘటన బాధిత కుటుంబాలుని ఆదుకోవడానికి నా జీవితాన్ని వెచ్చిస్తాను.
భగవంతుడా, ఇది నేను నీకు ఇస్తున్న మాట, నీతోని నేను చేస్తున్న కమిట్మెంట్ అని అతను అనుకున్నాడు. అనుకుని మళ్ళీ సెలవులు 1 మంత్ అయిపోయిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1971 ఆయన రిటైర్మెంట్ ఇయర్. అప్పటి వరకు కూడా ఒక్క బాంబు ఆయన ఇంకొక మనిషి మీద వేసే అవసరం రాకుండానే గడిచింది ఆయన 20 సంవత్సరాల పూర్తి సర్వీస్. అప్పుడు రిటైర్మెంట్ రోజు ఆయన ఎమాల్జ్మెంట్స్ చెక్ తీసుకుని సన్మాన పదవి విరమణ సన్మాన సభ అని పెడతారు కదా, రిటైర్మెంట్ ఫంక్షన్, ఫేర్వెల్ పార్టీ, వాట్ ఎవర్ యు కాల్ ఇట్. దానిలో అతన్ని మాట్లాడమన్న 2 మాటలకి ఆయన ఒక్కటే మాట చెప్పాడు, నా శేష జీవితం యుద్ధ దుర్ఘటన పరివార పిల్లల అభివృద్ధికి, నాకు చెందినటువంటి ప్రతి క్షణం వారి సేవకి. ఇది నేను భగవంతుడికి ఇచ్చిన మాట, భగవంతుడి ప్రతిజ్ఞ పూర్తి చేసుకున్నాడు. నేను అతనికి ఇస్తున్న మాట నా జీవితాంతం నిలబెట్టుకుంటాను, ఇది ఒక్కటే నేను చెప్తున్న మాట అని స్టేజ్ దిగిపోయాడు. అందరూ చప్పట్లు కొట్టి అతన్ని ఇంటికి పంపించేశారు. మర్నాడు పిల్లలందరూ వాళ్ళ మా అమ్మకి నాన్నకి అంటే తినకి వీళ్ళ ఆవిడకి ఇద్దరికి మొత్తం ప్యాకేజ్ చేసేసి పదండి వెళ్ళిపోదాం, ఎక్కడో దగ్గర మాతోనే ఉంటారు, ఇంకా ఈయన నేను రావడం లేదు అని డిసైడ్ చేశాడు. ఏమైంది ఉన్నట్టుండి, నో నిన్న నేను మైక్లో చెప్పింది నిజం, దట్ ఈస్ నాట్ గ్యాస్. భగవంతుడు తన కమిట్మెంట్ రిటైర్మెంట్ రోజు దాకా ఫుల్ఫిల్ చేసినప్పుడు నేను ఇచ్చిన మాట నా జీవితాంతం ఫుల్ఫిల్ చేస్తాను. సరే డబ్బులు ఇచ్చేయండి, మొత్తం నీకు వచ్చిన ఎమాల్జ్మెంట్లు ఇచ్చేయండి, కావాలంటే అంత డబల్ చేసి మేమందరం ఇస్తాం, మీరు వచ్చేయండి అన్నారు పిల్లలు. నేను నా జీవితాన్ని కూడా వెచ్చిస్తానని చెప్పాను, మాట తప్పను వెనక్కి తిరగను అన్నాడంట ఈయన. సరే అమ్మా నువ్వు వచ్చేయి, అతను మేనేజ్ చేస్తాడు అంటే, నో నాన్నగారితోనే నా జీవితం అందే ఆ మహాసార్జీ. ఆయన రిటైర్ అయిన 60th ఇయర్లో 58కి రిటైర్ అవుతారు ఐ థింక్, ఆర్మీ వాళ్ళు పైలట్ 45 ఇయర్స్. ఆ తర్వాత 15 సంవత్సరాలకు నేను కలవడం జరిగింది, 25 సంవత్సరాలకి. ఆయనకి 70, ఆవిడకి 65. 25 ఇయర్స్ నుంచి వాళ్ళ రిటైర్మెంట్ ఎమాల్జ్మెంట్స్ చెక్ 20 lakhsతో స్టార్ట్ చేసిన సంస్థ ఇప్పుడు ప్రస్తుతం 20 మంది స్టూడెంట్లతో, అనాథ విద్యార్థులతో ప్రస్తుతం దగ్గర 3 కోట్ల పైన ఆదాయంతో అది ఆ వృద్ధాశ్రమం నడుస్తుంది, అనాథాశ్రమం. ఐ షాక్డ్ బై లిజనింగ్ దట్. అచ్చా ఆ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు 20 లక్షలతో ప్రతి ఒక్క బాబు పుట్టినరోజుని December 31 ఈ సంవత్సరం ఆఖరి రోజు జరుపుతూ ఉంటాను నేను. అదే అందరు పుట్టినరోజు, అదే మా ఇద్దరు పెళ్లి రోజు, అదే మా పుట్టినరోజులు కూడా. అదే మా పిల్లలకు చెప్పాను, ఎబ్రాడ్ నుంచి వాళ్ళు మాకు ఏవైతే చేయదలుచుకున్నారో అవన్నీ ఆ రోజు ఆ అనాథ పిల్లల ఆశ్రమానికి వారి ట్రస్ట్ కోసం మీరు వెచ్చించవలసింది ధన రూపంలో అని నేను చెప్పాను. దాంతో అక్కడ డెవలప్ అయ్యి బీటెక్లు చేసి ఫారెన్కి వెళ్ళిన పిల్లలు కూడా ఈ అనాథ ఆశ్రమానికి ట్రస్ట్కి ఫండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ఫండ్ని నేను కాపాడుతూ ఇలా జీవనం వెళ్ళబోస్తున్నాను. మా ఆవిడ నా కోసం మొత్తం తన పిల్లలతో ఉండకుండా త్యాగం చేసి ఉండిపోయిన మనిషి. అది భగవంతుడికి ఇచ్చిన మాట కాబట్టి మేము తప్పకుండా ఉండాల్సి వచ్చింది. ఇది హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మేము జనరల్గా ఇక్కడ ఉన్నామని చెప్పేస్తూ ఉంటాం బాబు అన్నాడు ఆయన. లేదండి, ఇది భగవంతుడికి ఇచ్చిన మాట, భగవంతుడు తీర్చుకున్న ప్రతిజ్ఞ. దానికి మీరు చేస్తున్నటువంటి కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి మీ జీవితాన్ని మొత్తాన్ని పణంగా పెట్టడం ఇట్ ఈస్ నాట్ హాస్యాస్పదం అండి. నో, ఇది నేను నాకు తెలిసినంత మందికి చెప్తానండి. భగవంతుడు తన ప్రతిజ్ఞను పూర్తి చేసుకోవడం అనేది ఎంత ఖచ్చితంగా ఉంటుంది అని దానికి నిదర్శనంలాగా. మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగానండి. అభ్యంతరం ఎందుకు నాయన? ఎంతమంది మంచి మార్గంలో నడవగలిస్తే, ఎంతమంది తమ సమస్యల్ని ధర్మ సందేహాలను తీర్చుకుని జీవితాంతం ఒక రకమైన మనశ్శాంతితో బతకగలిస్తే భగవంతుడికి చేసుకున్న కమిట్మెంట్ వల్ల నాకు అంత సంతోషం కదా అన్నాడు ఆయన. అద్భుతమైన వ్యక్తిత్వం అనిపించింది. ఆ వ్యక్తిని ప్రథమంగా నేను గుర్తు చేసుకున్నాను. చివరి దాకా నేను నాకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాను ఆ వ్యక్తి సంఘటన గురించి. నాకు తెలిసి
నా పరిచయస్తుల్లో చాలామందికి వాటికే సంఘటన చెప్పుంటాను, విడిగా ఫోన్లోనో కలిసినప్పుడు అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ బేస్లో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. సో దీన్ని మన సమస్య పరిష్కార మాలిక అనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ వాటెవర్ ఛానల్, వెబ్సైట్ వాటెవర్ కాదు, దీనిలో 3వ అమూల్యమైన రత్నంగా నేను చెప్పగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. విన్న వాళ్ళందరూ తప్పనిసరిగా దీన్ని ఫార్వర్డ్ మాత్రం చేయడానికి ట్రై చేయండి. నో నీడ్ టు లైక్ ఇఫ్ యూ డిడ్ంట్ లైక్, no need to subscribe if you don't want to be, but you try to just forward it to your circle to know about commitment, power of fulfillment of God's word, and by that, by sacrificing your lives for throughout life's happiness, మనశ్శాంతి కోసం. విన్న వాళ్ళు 1% మందికి ఈ విషయంలో ఇంప్లిమెంట్ జరిగినా సరే అతను నాకు పరిచయం అవడం అనేది సక్సెస్ఫుల్ అయినట్టుగా నేను భావించడం జరుగుతుంది. ఆ పైన మీ అందరి ఇష్టం, మీ మనోభావాలని బలవంత పెట్టవలసిన అవసరం కానీ ఉద్దేశం కానీ నాకు లేవు. దయచేసి ప్రయత్నించండి. ఒక మంచి పని, చిన్న ఫార్వర్డ్ క్లిక్, దట్ ఈస్ ఓన్లీ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ. దీంతో 3వ అమూల్యమైన రత్నాన్ని మీ అందరి అభిమానంతో పూర్తి చేసుకోగలుగుతున్నందుకు భగవంతుడికి సదా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.